పెళ్లి కల వచ్చేసింది మామా. నా చుట్టూ మందరం నిజంగా చాలా బాగుందిరా. వీ షేప్ వచ్చింది, వీ షేప్ వేసేది. రే కాదు, చూసుకోకుండా పర్మనెంట్ హెయిర్ కలర్ కొట్టేశాడంట. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే నిద్ర లేసి ఫుల్గా ఫ్రెష్ అయిపోయి సరదాగా బయట స్టార్ట్ అవుతున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే వచ్చేలో. పెళ్లి కొడుకు వస్తున్నాడు. పెళ్లి కొడుకు ఏడి పెళ్లి కొడుకు ఏడి పెళ్లి కొడుకు దాక్కున్నాడు. పెళ్లి కొడుకు పెళ్లి కల వచ్చేసింది మామా. నన్ను సిగ్గుపడతాడు పెళ్లిగడుకు. పెళ్లిగడు అక్కడ ఉన్నాడు. అందరూ పెళ్లి షాపింగ్ అని పెట్టాను రా వీడియోకి. నా పెళ్ళి అనుకుంటున్నాను. నా పెళ్ళి కాదు, మా ఓడి పెళ్లి షాపింగ్ అని. మన నదీం గడికి మామా పెళ్ళి. అప్పుడే పెళ్ళి అయిపోతుంది మా నదీం గడికి. కటింగ్ ట్రిమ్మింగ్ చేపిద్దామని చెప్పేసి సెలూన్కి వచ్చాం. నేను కలీంగడు పెళ్లి కొడుకులందరూ. ఇది మా ఫ్రెండ్ సెలూన్ అనమాట. అని చూపిస్తాం మీకు. మావా గడ్డం తెల్లబడిపోయింది ఏంటి అలాగా? అంటే గడ్డం తెల్లబడిపోయింది. నా ఫ్రెండ్ అని చెప్తున్నాను. ఆడికి ఏమన్నా ఏజ్ ఎక్కువ అనుకుంటారేమో. ఏజ్ ఎక్కువేం కాదు, నా ఏజే. బాల మెరుపు గడ్డానికి వచ్చిందేంటి మావా? మా ఊడిది అనమాట ఈ సెలూను. సింగనగర్ సెలబ్రిటీ సెలూను. అరే ఇటు ఏంటి ఇప్పుడు కటింగ్ చేయించుకుందాం, డబ్బులు తీసుకుంటాడని కమ్ తీసి అలా అయితే వెళ్ళిపోదాం. అంటే ఎలా వస్తావో చూస్తాను అంటే ఏ స్టైల్లో వస్తావో చూస్తాను అంటున్నాడు. పెళ్లిగడుకు ఏంట్రా అన్నా? అరే మామ అదేంటి ఆ లోగోలో ఎల్ ఎందుకంటే డార్క్ చేసావు అలాగా? ఎక్కువ మాట్లాడకు నువ్వు, అర్థమైందా? రేపు నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకుని మాట్లాడు. మా మేకప్ వేద్దాం మామ నీకు. పెళ్ళికి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు టెస్ట్ చేద్దాం అనమాట. ఎన్నో సెలూన్ షాపులు చూశాను కానీ ఈ టైప్ ఆఫ్ సెట్టింగ్ చూడలేదన్నమాట. ఇది చూడండి, ముగ్గురు ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడొకడు అక్కడొకడు, ముగ్గురు. మామూలుగా అయితే వరుసగా ఉంటాయి కదా, ఇది రౌండ్ వేసాడు. ఆ ముగ్గురు కూర్చొని చేయించేసుకోవచ్చు. ఏది గ్రీనా? మా వాడికి మంచి తెలివితేటలే ఉన్నాయి, బాగా వేయించాడు. కలర్ కాంబినేషన్ కూడా చితక్ కొట్టాడు. ఇంకేమున్నాయి ఇక్కడ? హెయిర్ వాష్, కాళ్ళకి పెడిక్యూర్, చాలా హడావిడి ఉంది. స్టీమ్ బాత్ ఇది చాలా తక్కువ చోట్ల చూసాను నేను. చూసారా, ఇందులోకి వెళ్ళిపోయి కూర్చుంటే ఏదో మొత్తానికి ఏదో హీట్ అయిపోద్ది అనమాట. రూమ్ అంతా హీట్ అయిపోయి అక్కడ మరి అందులో నుంచి వచ్చిద్దో హీట్, ఎక్కడి నుంచి వచ్చిద్ది. బాడీ ఫుల్ చెమటలు పట్టేస్తాయి అనమాట. అరే నాకు నేర్పించరా మన వీళ్ళు వాడికి వేస్తా కటింగ్. కళింగడికి వేస్తాను నేను. అన్నీ అయిపోయినాయి అంటే పెళ్ళి ఫిక్స్ అయ్యిందనా? రే కటింగ్ ఇలాంటి ఏముండవు మా బాగుండిద్దిరా నిజంగా. అరే వాష్ చేస్తే పోయిద్ది. అరే వాష్ చేస్తే పోయిద్దిరా కలి. అరే అడైనా అంత పిచ్చోడేం కాదు, వాష్ చేస్తే పోయిద్ది. అది పెద్ద ఒరే అయినా నేను అదే బ్లూ ఎందుకు వేసావు మామా? ఇదంటే కొంచెం బాగుంది కానీ నాకు ఏమో బ్లూ అయితే మాత్రం అసలు అరే భలే ఉంది చూడు. కాదు వీడియో మారే భలే ఉందిరా కలి. వెనక్కి చూడు.
అరే చాలా బాగుందిరా. బట్టలు పాడైపోతాయి మా ఒకసారి. అరే బాగుందిరా కలి, నార్మల్ కన్నా ఇలాగే బాగున్నావు రే. కాదు చూసుకోకుండా పర్మనెంట్ హెయిర్ కలర్ కొట్టేశాడంట. ఇలా పైకి చూడు, ఇక్కడ కూడా పడింది మా భలే ఉందిరా. పెళ్ళికి ఇలాగే రా బాగుండిద్ది. అరే ఇంకోటి ఏంటి అనుకుంటున్నావు, ఈ కలర్ టీ షర్ట్ ఈ కలర్ సేమ్ ఉంది మామ. బ్యాచ్ బాయ్ బాయ్ కడిగేస్తాను. ఏది పోయింది ఎందుకురా మరి అంత హడావిడి చేస్తావు? తలకు అడిగినా పోయిద్ది. ఏంటిది జుట్టునా? ఇంకేం పోయిన తర్వాత ఇంకేం కొట్టిస్తావు? కలీం రివెంజ్ తెచ్చుకున్నాడు మొత్తానికి. అసలు నేను కొట్టలేదురా నీ మీద, నువ్వు కొట్టావు కదా. అరే సూపర్ ఉందిరా, మంచి రంగు చేశాడు రా. అయ్యో కలర్ ముఖం మీద కొడుతున్నాడు రా. కొట్టాడు రా ముఖం మీద కొడతావు పంది. ముఖం మీద పోదు అది, టిష్యూ పోదు. ఇంకెన్ని చేసినా అయిపోయింది. చెక్కేస్తారులే నిన్ను. పోవట్లేదురా, అదే పోవట్లేదు. చెక్కేస్తారు నిన్ను. ముఖం మీద కొట్టేవేంట్రా? కలీం కూడా కొట్టారా? గడ్డం కొట్టాను, కలీం గడ్డం కొట్టాను. తప్పు కొట్టాడురా. ఎందుకు కొట్టావురా? పండుతుందంట పింపుల్స్. అయ్యో లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం. అయిపోయింది చెల్లు అయిపోయింది. ఈడ్రా మొత్తం మొదలెట్టింది. ఈ నెయ్యాలి ముందు నువ్వే ఇచ్చావు. కొంచెం అందంగా రెడీ చేద్దాం. నా చుట్టూ మందరా నిజం చాలా బాగుందిరా. వీ షేప్ వచ్చింది, వీ షేప్ వేసేది. వెనకాల కూడా సూపర్. కళ్ళు తెరవరా, కళ్ళు తెరవరా. కాళ్ళకేమో పసుపు రాసుకున్నావు. పిల్లలు ఎవరైనా చూస్తే భయపడి ఉంటారు. డీటైన్ చేయించుకున్నాను, మెరిసిపోతాను దీని తర్వాత. నువ్వు చేయించుకున్నావా? మెరుపు అక్కడికి వస్తుందిరా. చేయించుకోపోయినా అలాగే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నీ మొఖం అంత సీన్ లేదు. ఇలా పక్కన మెరుపు ఉందిరా. ఎరుపు కూడా ఉంది. పద వెళ్ళు, వెనక్కి వెళ్ళి. పచ్చ ఉంది చెప్పు. వెళ్ళిపో అంటున్నాను. ఇంక చాలు, మెరుపు ఎక్కువ అయిపోయింది. కావాలనా చాపుకొని భోగం అలా ఉంది. కానీ నవీనన్న యూత్ పెళ్లి కొడుకు మేకప్ వేసుకుంటున్నాడు. అంటే ఇది ట్రయల్ మేకప్ అనమాట. ఇటు తిరుగుమా. మేకప్ వేసినట్టే లేదురా, కానీ షైనింగ్ వచ్చిందిరా. పెళ్ళుంది రే రే కలింగా ఒక చదివి ఇలా చూడు. పెళ్లి బట్టల్లో చూపిస్తాం మా అప్పుడు. ఎక్కువ పగ్గులు ఎక్కువ మాట్లాడేవంటే చాలా ఎక్కువ. మా ఓడి షాప్ అడ్రస్ వచ్చేసరికి ఇది విజయవాడ సింగినగర్లో సాయిబాబా గుడి టెంపుల్ రోడ్ అంటే ఇది. అక్కడ ఉంటుంది సెలబ్రిటీ అని. కరెక్ట్గా డామినోస్ పైన ఉంటుంది అనమాట. దగ్గరలో ఉండి రండి, నా ఫ్రెండే. సరదాగా మంచిగా మాట్లాడి మంచిగా చేస్తాడు, మంచి ఆఫర్లు కూడా పెడుతున్నాడు. కృష్ణా ఘాట్ దగ్గరికి వచ్చి కూర్చున్నాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. అక్కడే మా కృష్ణా నది చూసుకుంటూ ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. నేనునే కలీం గాడు అత్తమాటలు వచ్చి కూర్చునే వాళ్ళు. ఈడు మాత్రం మాకు 2-3 సార్లు దొరికాడు ఇక్కడ. దొరకడం ఏంట్రా? దొరికాడు వచ్చి కూర్చునేవాడిని అంతే. ఎవరితో? మేము ఆడుకొచ్చిన ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అమ్మాయిలతో వచ్చి 2-3 సార్లు కనబడ్డాడు మాకు ఇక్కడ. ఏంట్రా అంటే ఫ్రెండ్స్ అనేవాడు. పెద్ద సొల్లు గాడు నిజంగా, సొల్లు గైస్.
నిజం కాదు guys. నమ్మకండి guys. ఎప్పుడు నేను ఈ చూసాను guys. అరే నాగండి, అమ్మటోడు guys, ఇది నిజం. నేను వచ్చేదే నీతో కదరా. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నువ్వు. సొల్లు. నేను పిండి రుద్దేవాడిని కూర్చున్నాడా. రుబ్బడానికి వచ్చి చూసి కాదు, ఇడు పిండి ఇచ్చేవాడు అనమాట. ఇక్కడ పిండి మర్రలో ఇచ్చి పిండి ఆడమని చెప్పేసి ఇంకో అరగంట గంట ఉండే టైము. అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుని అయితే బాల్ ఏదో తెచ్చుకుని క్రికెట్ ఆడుకోవడమో కూర్చుని అలా సొల్లేసుకోవడమో చేసేవాళ్ళు. ఎప్పుడు ఇది జరిగి 8-9 years బిఫోర్. ఫ్రెష్ ఎయిర్ ఇక్కడ మించి ఎక్కడ రాదు. ఆ ట్యాంక్ పడిపోతే కంపు తప్పే ఉన్నది కానీ ఇక్కడ ప్రశాంతంగా ఉంది.